నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం చక్కగా 2 రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీగా ఉంది. మరి మీరు నేర్చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే మనం ఎంత బిజీగా ఉన్నా, మనం ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పొల్యూషన్, హడావిడి, వీటన్నిటిలోంచి మనం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్యా ఎవరైనా వండి పెడితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొందరికి ఆ సదుపాయం ఉంటుంది, కొంతమందికి మాత్రం ఉండదు. వాళ్ళే తయారు చేసుకొని తింటూ ఉండాలి. అంటే వారానికి అట్లీస్ట్ 1 రోజు 2 రోజులైనా కూడా ఎవరి చేతైనా మనం వడ్డించుకుంటే అప్పుడు ఆ కొరత అనేది ఉండదండి 100%. కానీ వంట వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్లకు అది చాలా అదృష్టం అని చెప్పాలి. అయితే ఏది ఏమైనా, ఎటువంటి ఆహారం తిన్నా, ఏది తిన్నా కూడా మనం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. టైమింగ్లో డిసిప్లిన్ ఉండాలి. మనం చూస్ చేసుకునేటువంటి పదార్థాల్లో డిసిప్లిన్ ఉండాలి. అప్పుడే మనం కూడా హెల్దీగా ఉంటాం. మరి ఈరోజు అందులో భాగంగా మన మొదటి వంట ఏంటో తెలుసా? ఓట్స్ పాలకూర పొంగల్. సాధారణంగా పొంగల్ ఎలా తయారు చేస్తూ ఉంటాము? పెసరపప్పు అలాగే బియ్యము ఈ రెండుతో చేస్తూ ఉంటాము. మరి పాలకూర ఓట్స్తో ఎప్పుడైనా తయారు చేశారా? లేదు కదా. ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఓట్స్ పాలకూర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ పాలకూర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, తరిగిన పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, ఓట్స్ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ పాలకూర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ఓట్స్ రెడీగా పెట్టుకున్నాము. పెసరపప్పు కూడా 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అతో జీడిపప్పు, పాలకూర ఇవన్నీ కామన్గా ఉన్నవి. అయితే ఓట్స్ పాలకూర ఈ 2 కూడా మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసేవో. ఓట్స్ తినడం వల్ల ఏంటి అంటే ఫైబర్ బాగుంటుంది కాబట్టి అందులో కాన్స్టిపేషన్ తగ్గుతుంది, మన ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే మన వెయిట్ కూడా తగ్గుతుంది, అలాగే ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఓట్స్ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ విమెన్కి, పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే మనకు డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా పాలు బాగా పట్టాలన్నా, తర్వాత మనము తొందరగా బరువు తగ్గాలన్నా కూడా ఓట్స్ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే చిన్న పేగుకు సంబంధించిన వ్యాధులు అనేక రకాలైన ఉంటాయి, రకరకాల పేర్లతో ఉంటాయి. సో వాటికి సంబంధించి కూడా మనకు ఒక మంచి రెమెడీ రావాలంటే ఓట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఓట్స్ అనేది ఎందుకు అల్పాహారంగా ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు అంటే, అథ్లెట్స్, వ్యాయామం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఓట్స్ తినడం వల్ల అధిక శక్తి వస్తుందన్నమాట. ఎందుకంటే వ్యాయామం చేయడానికి మామూలు శక్తి ఉంటే సరిపోదు, ఎందుకంటే విగరస్గా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే ఓట్స్ పుడ్డింగ్, ఇలా రకరకాల వంటలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇక పాలకూర విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, మంచి కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. కాకపోతే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం పాలకూర తక్కువ తినాలి అని చెప్తూ ఉంటారు. మరి పాలకూరతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం బాగా పడుతుంది, WBC కౌంట్ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే లీఫీ వెజిటబుల్ కదా, అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా, అంటే ఆకుకూరలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి అధికమైన మేలు చేసేవే. కావాల్సినవన్నీ కూడా అందులో ఉంటాయి. అందుకే మనం అంటూ ఉంటాం కదా, ఎంత మోతాదులో వేసినా కూడా అది ఇంత అయిపోతుంది, కానీ ఇచ్చే ప్రయోజనం మాత్రం ఇంత ఉంటుంది. అందుకేంటి అంటే ఆకుకూరల్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తినే ప్రయత్నం మనం చేయాలి. అది పాలకూర కావచ్చు, మెంతికూర కావచ్చు, గోంగూర కావచ్చు, ఇంకా పచ్చల కూర, ఇక మన ఆకుకూరల్లో ఎన్నో లిస్ట్ ఉంటుంది కదా, అలా అనమాట. మరి సాధారణంగా చేసుకునే పొంగల్లా కాకుండా ఓట్స్ పాలకూర ఈ 2 కాంబినేషన్తో ఎలా ఉండబోతుంది పొంగల్ తెలుసుకుందాం. ఇక స్టవ్ వెలిగించేసుకుందామా? ఇది చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో 2 రోజులు, అంటే ఒక రోజు ఓట్స్ పాలకూర అన్నారు కదా, ఇంకో రోజు ఓట్స్తో ఇంకేదైనా కాంబినేషన్ ట్రై చేయొచ్చు. అలాగే పాలకూర కూడా పప్పు రూపంలో, కూర రూపంలో, పాలకూరతో పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు తెలుసా. అలా అంటే ఏదో ఒక రూపంలో, అంటే బోరు కొట్టకుండా చేసేవాడికి తినేవాడికి కూడా. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వంటల విషయంలో మాత్రం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం చాలా తక్కువగానే వేసారండి, ఎక్కువైతే ఏం వేయలేదు. ఎందుకంటే మనం ఓట్స్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఎక్కువ నూనె అవసరం ఉండదు. నూనె కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా జీలకర్రతో మొదలు పెట్టేద్దాము. ముందుగా కాస్త జీలకర్ర వేసేసుకున్నాము. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ,
అలాగే జీడిపప్పు కొద్దిగా వేగుతూ ఉండగా మనం ఏం చేద్దామంటే మిరియాలను కచ్చా పచ్చగా దంచుకుందాం. మనకు జీడిపప్పు కాస్త వేగింది కాబట్టి ఇప్పుడు మనం మిరియాలు వేసేసుకుందాం. అంటే కొంచెం ఘాటుగా, అంటే పొంగల్ అన్నాం కదా, అందుకే కాస్త ఘాటుగా ఉండడానికి మనము మిరియాలు వేసేసుకుంటున్నాం. అంటే సాధారణంగా పొంగల్లో మిరియాలు లేకపోతే అసలు మజానే రాదు కదా, బాగుంటుంది. ఆ ఘాటుగా అలా ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు వాతావరణంలో మార్పుల కారణంగా అందరికీ మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు, కొంచెం వేయించిన తర్వాత పాలకూర, సన్నగా తరుక్కున్నటువంటి పాలకూర వేసేసుకుందాం. పిల్లలకు పాలకూర సూప్ కూడా ఇస్తూ ఉండండి తరచూ. ఎందుకంటే ఎంత హెల్దీ అంటే మన ఒంట్లో కావాల్సిన మిస్ అయిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు పాలకూర ప్రొవైడ్ చేస్తుంది తెలుసా. సింపుల్ అండి. అంటే కొంచెం మిరియాలు, కొంచెం పాలకూర, ఒక చిన్న పచ్చిమిరపకాయ, ఒక వెల్లుల్లి ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ కూడా లైట్గా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని బాగా లిక్విడ్గా చేసుకుంటాం కదా, పైనుంచి కాస్త వెన్న, కాస్త ఉప్పు అలా ఏదైనా వేసేసుకుంటే అంతే పాలక్ సూప్ అంటే మనకు బయట హోటల్స్లో చేసినట్టుగా అన్ని రకాల కలర్లు అది వేయాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా సాత్వికంగా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారా, పాలకూర వేయించిన తర్వాత బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పెసరపప్పు వేసుకుందాం. నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు. అంటే పెసరపప్పు నానబెట్టుకుంటే కొంచెం త్వరగా అవుతుంది అంతే. ఏదైనా కూడా అంటే మనకు పొంగల్ తయారు చేసినా, పులావ్ తయారు చేసుకున్నా ఆ బియ్యం కాస్త నానితే వచ్చే రుచి వేరే. నానబెట్టాలి ఎప్పుడు కూడా. అప్పుడు మన కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త ఓట్స్ కూడా వేసేసుకుందాం. అంటే ఇప్పుడు పొంగల్లో మనం పొంగల్ తయారు చేసుకునేటప్పుడు సమానంగా బియ్యము, పెసరపప్పు వేస్తూ ఉంటాం. అలాగే ఇందులో కూడా సమానంగా ఓట్స్ అలాగే పెసరపప్పు వేస్తున్నాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. ఇది మనకి చక్కగా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతే బాగుంటుందండి. నాకు తెలిసి ఓట్స్ పాలకూర పొంగల్ ఎవ్వరూ చేసుంటారు ఇప్పటి వరకు. మామూలు పొంగల్ చాలామంది చేసుంటారు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చేసుంటారు, అది మాత్రం చెప్పగలను. మన అమృతం కార్యక్రమం ఎందుకుంది అంటే ఇటువంటి వంటకాల గురించి చెప్పడానికి. అంటే ఒక మంచిని ఇంకో మంచిని కలిపితే ఇంకో మంచి ఎలా వస్తుంది వాటి గురించి చెప్పడానికి అనమాట. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు వేసేసుకొని నీళ్లు పోసుకుందాం. చక్కగా నీళ్లు పోసేసానండి. ఇప్పుడు మనము అంటే ఇది మన నీళ్లు మరిగేటప్పుడు మనం కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం రుచికరంగా ఉంటుందన్నమాట. అంటే పైనుంచి అలా కొంచెం నీళ్లు పోసిన తర్వాత ఇలా వేసుకుంటే మనకు ఉడికిన తర్వాత వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది. పైన నెయ్యి కూడా వేసేసుకున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు ఓట్స్ త్వరగానే ఉడికిపోతుంది, కానీ పెసరపప్పు కూడా సమానంగా ఉడకాలి కదా. ఈ రెండు సమానంగా ఉడకాలంటే ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు సమయం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. జుట్టు దృఢంగా, ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఈ చిట్కా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిలో 1 కప్పు తీసుకొని అందులో కాస్త రోజ్మేరీ, లావెండర్ ఆయిల్ లేదా ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని జుట్టుకు బాగా అప్లై చేసి ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది ఒక కార్బోహైడ్రేట్ల జుట్టుకు పనిచేసి జుట్టుని దృఢంగా, ఒత్తుగా అయ్యేటట్టుగా చూస్తుంది. మరి ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ అవసరమే కాబట్టి తప్పకుండా మనందరం ప్రయత్నించేద్దాం. చక్కగా విరామానికి ముందు మనం ఏం చేసాము, పాలకూర వేసేసుకున్నాము, ఓట్స్ వేసేసుకున్నాము, పెసరపప్పు వేసుకున్నాము, కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. చూసారా ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో. పిల్లలకు పెడితే అయితే ఇలా దిగిపోతుంది. నాకు తెలిసి అయితే తింటే కూడా ఘాటుగా ఉంటుంది, ఎందుకంటే చక్కగా మనం మిరియాల పొడి అది వేసుకున్నాం కాబట్టి. ఇంకొకసారి కలిపేసుకొని మనకి ఇది ఏంటంటే ఎప్పుడు కూడా పొంగలి ఒక్క పిసర్ జారుగా చేసుకుంటే మనం తినే పాటికి
అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటున్నాం అనుకుందాం, అప్పుడు బాగా దగ్గర పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు పొంగల్తో నాకు ఇదే అవుతూ ఉంటుందండి. ఎప్పుడైతే నీళ్ళు తక్కువగా పోసి కొంచెం దగ్గరికి చేసుకుంటామో తినే టైంకి ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకు చక్కగా ఇలా మెత్తగా చక్కగా ఉండాలంటే ఈ విధంగా చేసుకుందాం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ముందు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత పైనుంచి నెయ్యి వేసుకుందాం. చక్కగా ఈ ప్లేట్లోకి పెట్టేసుకొని పైనుంచి కాస్త నెయ్యి వేసుకుందాం. ఈ వేడికి కరిగి అలా తింటుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా వేడిగా నెయ్యితో చేసినటువంటి ఓట్స్ పాలకూర పొంగల్ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ పాలకూర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, తరిగిన పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, ఓట్స్ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ పాలకూర పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంగువ, జీడిపప్పు, దంచిన మిరియాలు, కరివేపాకు, తరిగిన పాలకూర వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న పెసరపప్పు, ఓట్స్, దానికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పైనుంచి నెయ్యి వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఓట్స్ పాలకూర పొంగల్ రెడీ. చూసారు కదా, ఓట్స్ పాలకూర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఘాటుగా సాఫ్ట్గా, అంటే ఆ జిగురు, అంటే ఓట్స్తో జిగురు మనకు తెలుసు కదా ఎలా ఉంటుందో. మామూలుగా పుడ్డింగ్ చేసుకుంటే చూస్తాం, అంటే ఆ జిగురు ఉంది కదా, ఇది అన్నం కాదు ఓట్స్ అని మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, బాగుంది, ఘాటుగా తెలుస్తుంది. ఎక్కువ కారం అయితే ఏం లేదు, మనం యాక్చువల్గా అసలు ఎక్కువ ఏం వేయలేదు కూడా. ఘాటు మాత్రం కొంచెం చక్కగా తెలుస్తుంది, ఎంత కావాలో అంత తెలుస్తుంది అదనమాట. చాలా బాగుంది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పచ్చి పనస కర్రీ. పచ్చి పనస, రా జాక్ ఫ్రూట్ ఇంగ్లీష్లో చెప్పాలంటే, దాంతో కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి పనస ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక మొదలు పెట్టేద్దాం. అయితే దీనికోసం మనకు పచ్చి పనస ఇది మామూలుగా సాధారణంగా బయట సూపర్ మార్కెట్స్ దొరుకుతూనే ఉంటుంది. మనకి ఏ కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూడా మనకు దొరుకుతుంది. అయితే పచ్చి పనస కర్రీ ఎలా తయారు చేసుకోవాలి, దీని ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా స్కిన్కి సంబంధించి మాత్రం మనకు పనస ఎంత బాగా సహాయపడుతుంది తెలుసా? యాంటీ ఎలర్జిక్, తర్వాత యాంటీ ఏజింగ్, మన స్కిన్కి ఒక వృద్ధాప్యం త్వరగా రాకుండా ఉండడానికి చాలా రకాలు ఉంటాయి ఆహార పదార్థాలలో. విటమిన్ సి ఉన్నవి అధికంగా ఎక్కువగా ఉంటాయి. అయితే మనకు ఈ జాక్ ఫ్రూట్ ఏదైతే ఉందో, ఈ పనస మనకు స్కిన్కి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిదండి. అంటే ఐ, హెయిర్, స్కిన్ ఇదంతా ఒక రకంగా రిలేటెడే. అలాగే ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇలా అంటే మనకి శక్తి కూడా, అంటే చాలా అధిక శక్తిని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు పనసపండు తిన్నారనుకోండి, ఒక మంచి ఎనర్జీ వస్తుంది. అంటే ఎంతో కొంత షుగర్స్, న్యాచురల్ షుగర్స్ అందులో ఉంటాయి కాబట్టి మనకు ఎనర్జీ ఇవ్వడానికి, మెటబాలిజంని క్రియేట్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఓకే, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది తినచ్చు. చాలా మంది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అమ్మాయి స్వీట్గా ఉంది కదా, రుచికి స్వీట్గా ఉంది కాబట్టి తినకూడదు అనుకుంటారు. కానీ పర్వాలేదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఈ పచ్చి పనసతో కర్రీ తయారు చేసుకోవచ్చు, అలాగే తినచ్చు. పనస అనేది తినచ్చు. ఏదైనా ఎక్కువ మోతాదులో ఎప్పుడు తినకూడదు అనుకోండి, చూసుకొని హాయిగా తింటే బాగానే ఉంటుంది.
అయితే ఈ పచ్చి పనస కర్రీ యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక మొదలు పెట్టిద్దాం. ముందుగా పచ్చి పనస కర్రీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఒక పొడి తయారు చేసుకుందాం. ఆ పొడిలో ఏమేమి వేస్తున్నాము? ముందుగా ధనియాలు, ఆ తర్వాత మిరియాలు, అంటే ఘాటుకు సరిపడా మిరియాలు, మరి సమానంగా వేయనక్కర్లేదు, కాస్త తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, దానికి తగ్గట్టుగా పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇది మనమేమి వేయించాల్సిన అవసరం లేదండి, మన తర్వాత వేయించుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. పచ్చిగానే ఈ 4ని తీసుకొని చక్కగా ఒక పొడిలాగా పొడి అంటే పొడి అవ్వదులేండి, ఒక పేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి కాస్త నీళ్లు పోసుకొని మనము రుబ్బేసుకోవచ్చు. ఎక్కువ నీళ్లు పోసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పేస్ట్ అవుతుంది, అంతే. సో తక్కువ నీళ్లు పోసుకుంటే కొంచెం మన కచ్చా పచ్చాగా కాస్త ముద్దగా తయారవుతుంది. అది మీ ఇష్టం ఎలా చేసుకుంటారు ఏంటి అనేది. సో ఇది ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత పచ్చి పనస కర్రీని కంటిన్యూ చేసేద్దాం. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఆహా, సువాసన మాత్రం అద్భుతంగా వస్తుంది. ధనియాలే ఎక్కువ వస్తున్నాయి యాక్చువల్గా. ధనియాలు అందుకే అండి, ఎక్కువ వేసేస్తే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఇది 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఈ పచ్చి పనసను నీళ్లలో సపరేట్గా మనం క్యాలీఫ్లవర్ ఎలాగైతే ఉడికిస్తామో అలా కూడా ఉడికించుకొని చేసుకోవచ్చు. కానీ అది పెద్ద ప్రాసెస్ ఎందుకు, మనం దీంట్లో డైరెక్ట్గా కూరలాగా చేసేసుకుంటూ కూడా ఉడికించుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ పనస అనేది చాలా బాగా దొరుకుతూ ఉంటుంది. ముఖ్యంగా అంటే ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు చూసుకుంటే కనుక గోదావరి ప్రాంతాల్లో ఇది చాలా బాగా దొరుకుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటూ ఉంటారు, అంటే నాణ్యతగా దొరుకుతుందన్నమాట ఈ పచ్చి పనస అనేది. కొంతమందికి అసలు చేసుకోవడమే తెలియదు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి. అంటే కొన్ని వంటలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకోరు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ వంటల గురించి చాలా మందికి తెలియదు. మరి అమృతంలో ఏంటి అంటే ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల వంటలు, ప్రతి ఒక్కటి ఎన్ని రకాలండి అంటే మనకు ఆ జీడిపప్పు గింజను, ప్రతి జీడి పువ్వును, ప్రతిదీ ఉపయోగించాం మన అమృతం కార్యక్రమంలో. నూనె కాస్త వేడైంది కాబట్టి ముందుగా కాస్త జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కాస్త వేగిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకుందాము. ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి వేగుతూ ఉండగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇలా కరివేపాకు నూనెలో వేగుతూ ఉంటే అద్భుతమైన వాసన వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది ముందు వేసేసుకుందాం, మసాలా పేస్ట్. ఎందుకంటే దీన్ని కూడా మనం ఏమీ వేయించలేదు, పచ్చిగానే చేసాం కాబట్టి కాస్త వేయిస్తే ఇంకొంచెం ఆ పచ్చివాసన ఏదన్నా ఉన్నా పోతుంది, అండ్ కూర కూడా ఇంకా రుచికరంగా వస్తుంది. మొత్తం వేసేయచ్చు, ఎందుకంటే మనం ఇందులో తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా 4 తీసుకున్నాం కాబట్టి మొత్తం చక్కగా వేసేయచ్చు, బాగుంటుంది. ఈ ముద్దను మీరు వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు, ఒక రోజు పాటు ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకసారి బాగా వేయించేసుకుందాం. ఒకసారి ఇలా వేయించేసుకున్నాక కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది బాగా దగ్గర పడుతుందండి, ఎందుకంటే మనము ఇంకా పచ్చి పనస కూడా ఉడికించాలి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు మనము సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి పనస ఏదైతే ఉందో అది చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కాస్త ఉప్పు వేసేసుకుంటే మనకు కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. దీంట్లో కాస్త ఉప్పు, ఇలా చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఒక 5 నిమిషాలు దీన్ని మనం వదిలేస్తే ఈ మసాలా పేస్ట్ బాగా ఉడికి కూర ముక్కలకు బాగా పట్టి చక్కగా రుచికరంగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా.
చింత చిగురులో అధికంగా విటమిన్ సి ఉంటుంది. అలాగే గుండె సమస్యల్ని దూరం చేస్తుంది, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది, అలాగే నోటి పూతను కూడా తగ్గిస్తుంది. మరి ఈ సమస్యల్లో ఏ ఒక్క సమస్య మీకు ఎదురైనా చింత చిగురు తినడం వెంటనే ప్రారంభించేయండి. చూసారా, ఇలా చక్కగా దగ్గర పడిపోయింది. మనకు చక్కగా ముక్క కూడా ఉడికిపోయింది కాబట్టి వాసన అయితే అద్భుతంగా వస్తుందండి. అసలు ఆ ధనియాలు మిరియాల పేస్ట్ ఉంది కదా, అదైతే చాలా చాలా బాగా వస్తుంది. ఒక మంచి మసాలా పేస్ట్. ఈ పేస్ట్ మీరు వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం. పచ్చి పనస కర్రీ రాని వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. 100% ఉంటుంది. తినకముందు ఎలా చెప్తున్నాం అనుకోకండి, ఎందుకంటే మనం వేసుకున్న పేస్ట్లు అలా ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. పచ్చి పనస కర్రీ తయారైపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి పనస ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చి పనస కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒక పేస్ట్ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, మినప్పప్పు, పసుపు, కరివేపాకు వేసి వేయించుకొని అందులో రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ని కూడా వేసి బాగా వేయించుకొని కొంచెం నీళ్లు పోసి ఆ తర్వాత పచ్చి పనస ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి పనస కర్రీ రెడీ. చూసారు కదా, పచ్చి పనస కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అబ్బో, ఘాటు చాలా బాగుందండి. అంటే కారం కన్నా ఎక్కువగా ఘాటు ఎక్కువగా ఉంది. అంటే ఘాటు టేస్ట్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కావాలంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు, పొడి కారం కూడా, ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు. అంటే మీకు రంగు మారాలి, కాస్త కారంగా కూడా ఉండాలి అనుకుంటే అలా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో, ఆరోగ్యకరమైన వంటకాలతో, సాత్వికమైన వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.